వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు డ్రగ్స్ మీరు అన్నారు, ఇప్పుడు డ్రగ్సే కాదు, మీరు చూడండి ఇవాళ ఉంది ఒక అమ్మాయి నిన్న ఎవడో ప్రేమోన్మాది వెళ్ళాడు, అమ్మాయిని తగలబెట్టేశాడు, వాడికి కూడా మంట అందుకుంది. మరి ఈ ఉదంతాన్ని ఎలాగ హైలైట్ కావాలి లెక్క ప్రకారం? అదే ఇదివరకైతే ఏమనేవాళ్ళు, సైకో పాలనలో ఒక బాలిక బలి, నిన్న ఒక అమ్మాయిని ఎవరో చంపేశాడు ప్రేమోన్మాది, అట్లాగే. అదే జగన్ హయాంలో అయితే గనక వాడు డ్రగ్స్ మత్తు పడి ఉంటాడు, ఆ మత్తులతో ఇట్లాంటివి చేస్తున్నారు. ఇదే మొక్క ప్రతి వార్తలో సైకో. ఇవాళ చూడండి, ఇవాళ రాసే ప్రతి వార్తలో కూడా వార్తలోనే జగన్ని దొంగగా, లేకపోతే అప్పటి ప్రభుత్వం అంతా అరాచకం చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కాపాడిందన్న కోణంలో వార్తలోనే రాస్తున్నారు. కంప్లీట్ న్యూస్ రిపోర్టింగ్ స్టైల్ మార్చేశారు. ఇప్పుడు ప్రతి టీవీలో వార్తలోనైనా ప్రతి వార్తలోనైనా జగన్ హయాంలో విధ్వంసమైనటువంటి పరిపాలనని గాడిని పెడుతున్నటువంటి చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రతి వార్తలో, అంటే సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర దానికి కౌంటర్ ఎక్కడుంది? న్యాయ పోరాటం జరగాలి, జరుగుతోందా? లేదు. కాబట్టి అది వాళ్ళ కర్మ, మనం ఏమందుకు అనాలా? వాళ్ళకి చేతకాంతానని ఎవడు మాత్రం ఏమనుకోవాలా దాంట్లో? కాదు అంటే ప్రతిపక్షం కూడా ఎందుకు పోరాటలేదని మనం అడగచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. అది వాళ్ళ కర్మ అంటున్నాను నేను అనేది. వాళ్ళు ఎందుకు పోరాడకూడదో వాళ్ళ ఇష్టమే. ప్రాక్టికల్ సమస్య ఏంటంటే జగన్ని ఒక రకంగా చెప్పాలంటే